ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్, భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఈ రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న ఉదయం ఎగ్జాక్ట్ గా 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి ఆ టోకన్స్ అన్ని కూడా 1:10 కంప్లీట్ గా అయిపోయి నిన్న కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. రేపు అనగా జూలై 18వ తేదీ దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్డి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఉదయం 8:40 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన ఆ టోకన్స్ అనేవి గంట సమయంలోనే కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎటువంటి టోకన్స్ లేకుండా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రస్తుతం ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఎగ్జాక్ట్ పర్టికులర్ ఒక టైం అనేది ఇవ్వడం లేదండి. భక్తుల రద్దీని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ రోజు ఉదయం 8:40 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో భక్తుల రద్దీని బట్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనిని భక్తులు గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్, తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైనా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించిన అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఇద్దరికి ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన టికెట్ ఉంటుంది కాబట్టి తిరుమల తిరుపతి అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎంత మంది భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సుప్రభాతం సేవకి టికెట్ కాస్ట్ ఒక్క పర్సన్ కి 120 రూపాయలు, తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. మీరు ఏ సేవకి సెలెక్ట్ అవుతారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల తేదీలలో సుప్రభాతం సేవా టికెట్స్ మాత్రమే లక్కిడిప్ లో అందుబాటులో ఉంటాయి. తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలు బ్రహ్మోత్సవాల తేదీలకు రిలీజ్ చేయరు. అంటే అక్టోబర్ నెల మొత్తానికి సుప్రభాతం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. మిగతా సేవలు బ్రహ్మోత్సవాల తేదీలకు తప్ప మిగతా తేదీలకు మాత్రమే రిలీజ్ చేస్తారు. అయితే ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకండి. అన్ని సేవలు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ప్రతి నెల కూడా లక్కిడిప్ లో సుమారుగా 7,000 నుంచి 8,000 టికెట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఆ టికెట్స్ కొరకు దాదాపుగా 8 లక్షలకు పైగా భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ భక్తులు
భక్తులందరిలో మనం కూడా ఉండాలి, మనం కూడా ఆ సేవల్లో సెలెక్ట్ కావాలి అంటే అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. అందుకే విషయం చెప్తున్నాను. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కీ డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 16వ తేదీ గురువారం రోజున 63,556 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 35,900 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 5,31,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు అంటే నియర్ గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు కూడా దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 24 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న లక్కీ డిప్ సేవల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.